ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ దగ్గర నుంచి డెవలపర్స్ వరకు ఒకే ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ గురించి మాట్లాడుతున్నారు. అదే క్లాడ్ బాట్. కానీ చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. ఫ్రీగా ల్యాప్టాప్లో రన్ చేయాలా, లేదా దీనికోసం సెపరేట్గా ఏదైనా పీసీ పర్సనల్ కంప్యూటర్ లేదా మ్యాక్ మినీ టైప్ ఏదైనా కొనాలా, అసలు దీన్ని సేఫ్గా ఎలా వాడాలి అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అసలు క్లాడ్ బాట్ని బీపీఎస్లో ఎలా డిప్లాయ్ చేయాలో అని చెప్పేసి, ఎలా సేఫ్గా రన్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి దీంతో ఏమేమి చేయవచ్చు. ఈ వీడియోని మీరు ఒకవేళ ఎండ్ వరకు చూస్తే మీ ఓన్ పర్సనల్ ఏఐ ఏజెంట్ని మీరు క్రియేట్ చేసే లెవెల్కి వెళ్ళిపోతారు. అండ్ మీ రెజ్యూమే, ప్రాజెక్ట్స్, జాబ్ కోసం మీరు ఎక్కడ అప్లై చేస్తున్నా కూడా, అండ్ ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కూడా మీకు డే టు డే టాస్క్స్లో చాలా హెల్ప్ అవుతుంది ఈ ఏజెంట్ అనేది. తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసేయండి. అండ్ ఒక జెన్యూన్ డౌట్ గురించి మాట్లాడుకుంటే మీరు అనుకోవచ్చు, అసలు ఏంటి క్లాడ్ బాట్? చాట్ బాట్ విన్నాం, చాట్ జీపీటీ విన్నాం, ఏజెంట్స్, ఇంకా ఏ ఏజెంట్స్ కూడా అంటున్నారు. సో క్లాడ్ బాట్ అనేది ఎందుకు స్పెషల్? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎస్, ఆన్లైన్ ఏజెంట్స్ ఉన్నాయి. బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు, క్వశ్చన్ అడుగుతారు, అవి ఆన్సర్స్ ఇస్తాయి. సమ్టైమ్స్ స్మాల్ ఆటోమేషన్స్ కూడా చేస్తాయి చాట్ జీపీటీ లాంటివి. అందులో కూడా ఏజెంట్ మోడ్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మెయిల్ డ్రాఫ్ట్ చెయ్యి అని చెప్పేసి చెప్పావు, లేదా రెజ్యూమే ఇంప్రూవ్ చెయ్యి, ట్రిప్స్ ప్లాన్ చెయ్యి, యూస్ఫుల్, ఫాస్ట్, బిగినర్ ఫ్రెండ్లీ, ఇవన్నీ క్వశ్చన్స్, ప్రాంప్ట్స్ కరెక్టే. కానీ లిమిటేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ చాట్ జీపీటీ లాంటివి ఏం చేస్తాయి అంటే, మీ సిస్టమ్ని టచ్ చేయలేవు, మీ సర్వర్ని కంట్రోల్ చేయలేవు, మీ ఫైల్స్ని యాక్సెస్ చేయలేవు, బ్యాక్గ్రౌండ్లో 24/7 అనేవి ఇవి రన్ అవ్వలేవు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఆన్లైన్ ఏఐ అడ్వైజ్ ఇస్తుంది, కానీ యాక్షన్ అనేది చాలా తక్కువ చేస్తుంది. ఇప్పుడు క్లాడ్ బాట్కి వెళ్తే, క్లాడ్ బాట్ మీ ఓన్ సర్వర్లో రన్ అవుతుంది. మీ సిస్టమ్స్ పర్మిషన్ ఉంటాయి, మీ ఫైల్స్, కోడ్, సర్వర్ యాక్సెస్ అనేది ఉంటుంది. 24/7 ఇది రన్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు ఇది యాక్చువల్గా పనులు చేస్తుంది. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తా, జాగ్రత్త వినండి. ఆన్లైన్ ఏఐ అంటే అలారం క్లాక్ లాంటిది, టైం చెప్తుంది, పని అయిపోతుంది. క్లాడ్ బాట్ అంటే పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. అలారం, రిమైండర్, ఫాలో అప్ చేస్తుంది, యాక్షన్ చేస్తుంది, అండ్ అన్నీ చేస్తుంది. మీరు చెప్తారు రేపటి అసైన్మెంట్ గుర్తు చేసేయి, ఆన్లైన్ ఏఐ చెప్తుంది ఏంటి, ఓకే గుర్తు పెట్టుకోండి, లేదా గుర్తు పెట్టుకుంటా, లేదా ఏదో ఒకటి చెప్తుంది అనమాట. క్లాడ్ బాట్ ఏం చేస్తుందంటే రిమైండర్ సెట్ చేస్తుంది, మీ క్యాలెండర్ ఉండి క్యాలెండర్లో బ్లాక్ చేస్తుంది, నోటిఫికేషన్ పంపిస్తుంది, డెడ్ లైన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫాలో అప్ చేస్తుంది మీకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆన్లైన్ ఏఐ గూగుల్ మ్యాప్స్ లాంటిది అనమాట. రూట్ చెప్తుంది. క్లాడ్ బాట్ అనేది డ్రైవర్ లాంటిది. కార్ స్టార్ట్ చేస్తుంది, రూట్ ఫాలో చేస్తుంది, డెస్టినేషన్కి తీసుకువెళ్తుంది, మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అదంతా అదే సాల్వ్ చేసుకుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్తారు, లెట్స్ సే వెబ్సైట్ డిప్లాయ్ చెయ్యు అని చెప్పేసి. ఆన్లైన్ ఏఐ ఏం చేస్తుంది, నీకంటూ ఒక స్టెప్స్ చెప్తుంది. ఒక క్లాడ్ బాట్ ఏం చేస్తుంది అంటే సర్వర్ ఓపెన్ చేస్తుంది, ఫైల్స్ అప్లోడ్ చేస్తుంది, యాప్ రన్ చేస్తుంది. ఆన్లైన్ ఏఐ ఏంటంటే ఎలా చేయాలో చెప్పే ఫ్రెండ్ అనమాట. క్లాడ్ బాట్ అంటే మీ చేతులకి ఇంకో చేతులు వేసి పని చేసే ఫ్రెండ్ అనమాట. క్లాడ్ బాట్ పవర్ఫుల్ కాబట్టి కరెక్ట్గా యూజ్ చేయకపోతే డేంజర్ కూడా. ఎందుకంటే సిస్టమ్ యాక్సెస్ అనేది ఉంటుంది, కమెంట్స్ రన్ చేస్తుంది, ఫైల్స్ మోడిఫై చేస్తుంది. అందుకే మన పర్సనల్ ల్యాప్టాప్లో రన్ చేయడం చాలా రిస్కీ. ఆనెస్ట్ చెప్తున్నాను, నేను మీ అందరికీ డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఫ్రీ మెథడ్స్ బిగినర్స్కి చాలా కన్ఫ్యూజన్. రాంగ్ పర్మిషన్స్ ఏవి పడితే అవి మీరు ఇచ్చేసారనుకోండి, లేదా లెట్స్ ఏదో ఒక డేటా దానికి యాక్సెస్ వెళ్ళిపోతే మీ పర్సనల్ డేటా అదంతా కూడా యాక్సెస్ చేసుకొని హ్యాకర్స్ హ్యాక్ చేయొచ్చు. సో ఈ పవర్ ఉన్న టూల్ని కరెక్ట్ ఎన్విరాన్మెంట్లో మనం యూజ్ చేయాలి. ఇప్పుడు లాజికల్ క్వశ్చన్, ఆన్లైన్ ఏఐ సింపుల్గా ఉంది, క్లాడ్ బాట్ పవర్ఫుల్గా ఉంది, కానీ సేఫ్గా, చీప్గా, స్టూడెంట్ ఫ్రెండ్లీగా లెట్సే మనం ఎలా రన్ చేయాలి, మనం ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి? ఎస్, ఫ్రీ మెథడ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్లో రన్ చేయొచ్చు, ట్రయల్ సర్వర్స్లో ట్రై చేయొచ్చు. కానీ ట్రూత్ ఏంటంటే క్లాడ్ బాట్కి సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ల్యాప్టాప్లో రన్ చేస్తే పర్సనల్ ఫైల్ రిస్క్. 24/7 రన్ అవ్వదు నీ ల్యాప్టాప్లో. ఆల్వేస్ ఇంటర్నెట్ అనేది ఉండాలి. బిగినర్ మిస్టేక్స్ చాలా డేంజరియస్. సో ఫ్రీ మెథడ్స్ అనేవి లెర్నింగ్ ఓకే, కానీ డైలీ యూజ్ ఆర్ సీరియస్ ప్రాజెక్ట్స్ కోసం కాదు. అందుకే కొంతమంది ఏం చేస్తున్నారు, మ్యాక్ మినీ కొంటున్నారు. రీజన్ సింపుల్, ఒక సెపరేట్ సిస్టమ్ పెట్టి 24/7 ఆన్లో పెట్టి ఇంకా చేస్తున్నారు అనమాట. కానీ ఒక స్టూడెంట్ వియోలో 60,000-70,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ, మెయింటెనెన్స్, అవన్నీ సెక్యూరిటీ, రెస్పాన్సిబిలిటీ, కరెంట్ పోతే మళ్ళీ మొత్తం అంతా ఆగిపోద్ది. సో సరిగ్గా పనిచేయదు. మ్యాక్ మినీ కూడా కొంచెం కాస్ట్లీ. సో ఒకవేళ మీరు క్లాడ్ బాట్ లాంటిది యూజ్ చేయాలంటే అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ విపిఎస్, వర్చువల్ ప్రైవేట్ సర్వర్. విపిఎస్ అంటే మన ఓన్ వర్చువల్ కంప్యూటర్ లాంటిది, రైట్? ఇది మీరు క్లౌడ్
సిస్టమ్ రిలేటెడ్ నేర్చుకున్నప్పుడు లేదా అటు సైడ్ మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటారు. మొత్తం అంతా క్లౌడ్‌లో ఉంటుంది. మీ సర్వర్ అంతా 24/7 ఆన్‌లో ఉంటుంది. సెక్యూర్‌గా ఉంటుంది. ఐసోలేట్ అయ్యి ఉంటది. మీ ల్యాప్‌టాప్ మీ పర్సనల్ ఫైల్స్ నుంచి. ల్యాప్‌టాప్ లాగానే సీపీయూ, ర్యామ్, స్టోరేజ్ అన్నీ దీనికుంటాయి. కానీ మీ పర్సనల్ డేటా అనేది ఉండదు. అంటే క్లౌడ్ బాట్‌కి ఒక పర్ఫెక్ట్ హోమ్ అనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే ఓల్డ్ డేస్‌లో వీపీఎస్ అంటే లినక్స్ ఫియర్ ఉండేది. కమాండ్స్, పోర్ట్స్, ఫైర్‌వాల్, స్టూడెంట్స్‌కి హెడేక్. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చేంజ్ అయింది. లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తా హోస్టింగర్ మనం ప్రాజెక్ట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. బిగినర్ ఫ్రెండ్లీ. వన్ క్లిక్ డిప్లాయ్‌మెంట్ మీరు డైరెక్టే చేయొచ్చు. క్లౌడ్ బాట్ టెంప్లేట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. స్క్రీన్‌లో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే క్లౌడ్ బాట్‌ని వీపీఎస్‌లో ఎలా డిప్లాయ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ హోస్టింగర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి వీపీఎస్ సెక్షన్‌కి వెళ్ళండి. స్టూడెంట్స్ కోసం బేసిక్ ప్లాన్ చాలు. 2 సీపీయూ, 4-8 గీగాబైట్స్ ఆఫ్ ర్యామ్. ఇది క్లౌడ్ బాట్‌కి మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ మీరేం చేయాలంటే డైరెక్ట్‌గా వీపీఎస్ అనేది మీరు 1 మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 12 మంత్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ మీ ప్రాజెక్ట్‌కి హెల్ప్ అవుతది కాబట్టి లెట్స్ సే మీరు 1 మంత్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ మీకు డిస్కౌంట్ కావాలన్నా కూడా నాదొక కూపన్ కోడ్ అయితే పెడతాను. కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి కూడా మీరు డైరెక్ట్ వెళ్లి హోస్టింగర్ వీపీఎస్‌ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మిస్ చేసుకోవద్దు. రైట్. ఇప్పుడు అక్కడ పర్చేస్ చేసిన తర్వాత నేను మీకోసం ఇక్కడ చేస్తున్నాను. మీరు టెన్షన్ పడొద్దు. మీరు జాగ్రత్త ఫాలో అవ్వండి. ఒకవేళ లెట్స్ సే మీ దగ్గర ఆల్రెడీ వీపీఎస్ ఉందనుకోండి. అప్పుడు మీరేం జేస్తారంటే నేను జేస్తున్నట్టు ఇక్కడ, మీరు మీ హోస్టింగర్ హోమ్‌కెళ్ళండి. ఇప్పుడు నేను ఎలాగైతే వీపీఎస్ పర్చేస్ చేశానో, అక్కడ నా దగ్గర ఆల్రెడీ వీపీఎస్ ఉంది గాబట్టి, ఇప్పుడు వీపీఎస్ ఏం జేస్తానంటే మేనేజ్ మీద క్లిక్ చేస్తాను. మేనేజ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మనకి డాకర్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ మనకి డాకర్‌లో మన డాకర్ అనమాట. మామూలుగా ఏంటంటే హోస్టింగర్ వీపీఎస్‌లో డాకర్‌లో మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇక్కడ మన క్యాటలాగ్‌కెళ్తే మనకిక్కడ డైరెక్ట్‌గా ఓపెన్ క్లా అనేది కనిపిస్తది. ఇప్పుడిక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఓపెన్ క్లా గేట్‌వే టోకెన్ ఏదైతే ఇస్తదో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఓపెన్ ఏఐ కీ అనేది మనకు కావాలనమాట. జెమినీ ఏపీఐ కీ, వాట్సాప్ నంబర్ కూడా నేనిచ్చేస్తాను. ఓపెన్ ఏఐ ఏపీఐ అని చెప్పేసి ఎళ్ళాననుకోండి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకు డైరెక్ట్‌గా ఓపెన్ ఏఐ వచ్చేస్తదనమాట. ఓపెన్ ఏఐ నేను లాగిన్ చేసుకుంటా. ఓకే. నేనిక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత నాకిక్కడ ఓకేనా ఏపీఐ కీస్. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక న్యూ కీ క్రియేట్ చేసేస్తా. ఇదేంటిది? మాల్ట్ బాట్ లేదా క్లౌడ్ బాట్. డిఫాల్ట్ ప్రాజెక్ట్ యాక్సెస్ అనేది నేను మొత్తం ఇచ్చేస్తున్నాననమాట. చూద్దాం ఇయన్నీ ఎంత ఇదేస్తదో. ఇప్పుడు నేను దీన్నేం చేస్తానంటే, నా హోస్టింగర్‌లోకి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాననమాట. ఓపెన్ ఏఐ కీ పెట్టేసా. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి డిప్లాయ్ మీద క్లిక్ చేశారనుకోండి. అదేం చేస్తదంటే కొంచెం టైం తీసుకుంటది. యువర్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్ అంటుంది కదా! ఇది కొంచెం టైం తీసుకొని డిప్లాయ్ అనేది చేసేస్తదనమాట. ఇట్ టుక్ సమ్ టైమ్. ఆఫ్టర్ సెవెరల్ మూమెంట్స్ మన ఓపెన్ ఫ్లో అయితే డిప్లాయ్ అయిపోయిందనమాట ప్రాజెక్ట్స్‌లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంటేషన్‌కి వెళ్తే అక్కడ మనకి క్లియర్‌గా ఉంటది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పేసి మొత్తం అంతా కూడా. యాక్సెసింగ్ ఓపెన్ క్లా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇన్ ద డాకర్ మేనేజర్ నావిగేట్ టు యువర్ డిప్లాయిడ్ ఓపెన్ క్లా ప్రాజెక్ట్ చేసాము. నోట్ ద అసైన్డ్ పోర్ట్ నంబర్ ఫర్ ద వెబ్ ఇంటర్ఫేస్. ఓకే. పోర్ట్ నంబర్‌కి వెళ్తే మనకి ఇది. మనకి ఓపెన్ క్లా వచ్చేస్తది. ఓపెన్ క్లా గేట్‌వే టోకెన్. ఇది మనం ఇందాక కాపీ చేసుకున్నది. అది ఇదే. సేవ్ కొడేస్తా. ఇప్పుడు దీని తర్వాత మనకి ఓపెన్ క్లా డాష్‌బోర్డ్ అనేదొచ్చేసింది. సో, ఓపెన్ క్లాతో నేను చాట్ చేస్తున్నా. ఇదెక్కడ డిప్లాయ్ అయ్యింది? ఇది నా వీపీఎస్‌లో డిప్లాయ్ అయింది. యూ చాట్ విత్ మీ హియర్ ఆర్ వియా టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఎట్సెట్రా. ఐ కెన్ యూజ్ టూల్స్ టు డూ థింగ్స్, రన్ షెల్ కమాండ్స్, బ్రౌజ్ ద వెబ్, రీడ్ ఆర్ రైట్ ఫైల్స్, సెండ్ మెసేజెస్, కంట్రోల్ a browser, talk to paired devices. For automation/reminders, the big lever is cron. One shot reminders in 20 minutes, recurring schedules every day at 9 a.m. And it can push messages without you prompting me. My God. పిక్ యువర్ ఫస్ట్ లైఫ్ సింప్లిఫైయర్. సరే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం వాట్సాప్‌లో కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎవ్రీ మార్నింగ్ 6:30 ఏఎంకి నాకు ఒక మెసేజ్ పెట్టు. అందులో నాకు నా ఏరియాలో వెదర్ చెప్పు. ప్లస్ అలానే క్యాలెండర్‌లో ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా సమ్మరైజ్ చేసి చెప్పు. అండ్ టాప్ 3 న్యూస్ కూడా నాకు ఆర్టికల్స్ అనేవి చెప్పు అని చెప్పేసి నేను పంపిస్తాను. అండ్ ఇదే మనము క్రాన్ జాబ్‌లో కూడా యాడ్ చేయొచ్చు. ఎవ్రీ లెట్స్ సే 30 మినిట్స్‌కి ఒకసారా లేదా 1 డేకి ఒకసారి చేయాలా అది మీరు రాసుకోవచ్చు. నేను లెట్స్ సే 1 డే పెడతాను చూడండి. సో ఎవ్రీ 1 డేకి ఒకసారి మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆ ప్రాంప్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ అనేది నేను అదే ప్రాంప్ట్ ఇక్కడ పెట్టేస్తా.
ఇది పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఏమి రాయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ నా నంబర్ పెట్టేస్తాననమాట. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే క్రాన్ జాబ్ అనేది వచ్చేసింది. అండ్ ఇది ఇప్పుడు నేను మీకు శాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఎలా మెసేజ్ పంపిస్తదని చెప్పేసి. ఒక డే లెట్స్ సే మార్నింగ్‌న. సో, ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఈ మెసేజ్ అయితే ఆటోమేటిక్‌గా మన టెలిగ్రామ్‌లో కూడా పంపించేస్తుంది. సో, నీకు స్టాండప్ మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ రివ్యూ కాల్ ఉంది 11 AM క్లయింట్ కాల్ ఉంది, లైక్ టాప్ 3 న్యూస్ హెడ్‌లైన్స్ అన్నీ చెప్పేసింది. రైట్. ఇంక మొత్తం అన్నీ కూడా క్లియర్‌గా సమ్మరైజ్ చేసి చెప్తుందనమాట నాకు. సో, చూసుకోవచ్చు మీరు ఎంత అడ్వాన్స్‌గా ఉందో ఇదంతా. అండ్ ఇలానే మీరు ఇంకా చాలా అయితే చేయొచ్చు. సో సర్వర్ స్టాటస్ చెప్పు, వెబ్సైట్ డిప్లాయ్ చేయడం హెల్ప్ చేయి, ఎర్రర్ లాగ్స్ అనలైజ్ చేయి, ఏది చెప్పాలనుకున్నా కూడా నేను మొత్తం అన్నీ కూడా నేను వాట్సాప్ త్రూగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ లెట్సే మనం గూగుల్ క్యాలెండర్, గూగుల్ వర్క్ స్పేస్, గూగుల్ డాక్స్ ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలంటే మనకంటూ ఒక టెంప్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ టెంప్లెట్స్ లింక్స్ కూడా నేను ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. రైట్. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ క్లాడ్ బాట్లు వాడాల్సిన టెంప్లెట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా చేసేస్తారు. మీరు వెళ్ళి మాన్యువల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఒకటి గిట్హబ్లో ఆల్రెడీ ఓపెన్ ఫ్రీ రెపో అనేది ఉంది. ఆ రెపోజిటరీకి వెళ్ళి మీరు ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నట్లయితే గూగుల్ సెర్చ్ చేయాలి. GOG అని చెప్పి సెర్చ్ చేయండి. అక్కడ మీకు గూగుల్ది వస్తుంది అనమాట. గూగుల్ది వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ని కాపీ చేసి ఓకే ఇప్పుడు నేను టైప్ చేస్తున్నట్టు ఇన్స్టాల్ దిస్ ఫీచర్ అని చెప్పేసి మీరు లింక్ పేస్ట్ చేశారు. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే AI అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ మీరు యాజ్ అ స్టూడెంట్ అవ్వచ్చు, యాజ్ అ ఎవ్రీవన్ లైక్ యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మీరు ఏఐలో అన్నిటికంటే ఫాస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఫాస్ట్గా ఉండాలంటే అఫ్కోర్స్ మీరు అవన్నీ నేర్చుకోవాలి, అప్స్కిల్ అవ్వాలి. సో నా తరపు నుంచి నేను మీ అందరి కోసం మీ అప్స్కిల్ కోసం చేసే నా తరపున ఒక చిన్న ప్రయత్నం. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడే క్లాడ్ బాట్ లాంటివి అఫ్కోర్స్ మీ లోకల్ ల్యాప్టాప్లో కాకుండా ఇటువంటి హోస్టింగర్ లాంటి VPSలో కానీ మీరు ఈజీగా చేయొచ్చు. మీకు అగైన్ లింక్ కావాలి అన్నా కూడా హోస్టింగర్ది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆ స్పెషల్ కూపన్ కోడ్ వాడినా కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇంకా లెట్సే మీరు దీని మీద ఏమేమి యూజ్ కేసెస్ చేయొచ్చు, ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు ఆలోచించండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. నన్ను అడిగితే నేనైతే ఒకటే చెప్తా. నేను జాబ్లో చేస్తుంటానో మోస్ట్ ఆఫ్ ద టాస్క్స్ అన్నీ కూడా నేను ఆటోమేట్ ఎలా చేయాలి, రైట్, అవన్నీ కూడా నేను ప్లాన్ చేస్తాను. సో అలా మీరేం ప్లాన్ చేయొచ్చు, మీ డే టు డే టాస్క్స్, మీరు ఫ్రీలాన్స్ టాస్క్స్, మీ ఏ టాస్క్స్నైనా కూడా మీరు ఎలా ఆటోమేట్ చేయొచ్చు, ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు మీ డే టు డే లైఫ్లో అనేది మీరు చూడండి. AI ఏజెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి కాబట్టి మీరు కూడా చాలా అడ్వాన్స్గా AI అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఈ వీడియోలో. బై బాయ్.